మా స్కూల్లో స్వతంత్ర దినోత్సవం. నాకెన్ని ప్రైజులు వస్తాయో తెలుసా? మీ నాన్నగారు మీ తాతగారితో ఘర్షణ పడి వెళ్ళిపోయారు. తాతగారి పేరేమిటమ్మా? మీ నాన్నగారు ఆ పేరు తలుచుకునేవారు కారు. కేవలం బలహీనులే తండ్రి పేరు చెప్పుకొని బ్రతుకుతారనేవారు. సరే, స్కూల్కి వెళ్ళు, టైం అయింది. సరేనమ్మా. తరువాత కార్యక్రమం బహుమతి ప్రదానం. ఈనాటి కార్యక్రమానికి కార్యదర్శి శ్రీ రావ్ బహదూర్ రంగనాథం గారు బహుమతి ప్రదానం చేస్తారు. రన్నింగ్ రేస్ ఫస్ట్ ప్రైజ్ అశోక్. గుర్రపు స్వారీ ఫస్ట్ ప్రైజ్ అశోక్. ఏమండి, అశోక్ తప్ప ఇంకెవరూ బహుమతులు తీసుకోలేదనుకుంటాను. అశోక్ చాలా తెలివైన స్టూడెంట్ సార్. వెరీ గుడ్. ఇతని తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. బాబు, మీ నాన్నగారి పేరేమిటి? కేవలం బలహీనులే తండ్రి పేరు చెప్పుకొని బ్రతుకుతారు. దివాంజీ, ఆ కుర్రవాడన్న మాటల్లో చిన్నబాబు గుర్తుకొచ్చాడు. రాఘవ బ్రతికే ఉంటే ఇంతవాడయ్యేవాడు. నన్ను నోరారా తాత అని పిలిచేవాడు. ఎవరో కానీ చాకులాంటి కుర్రాడు. స్వాతంత్రం వచ్చాక కూడా చిన్నబాబు ఇంటికి రాలేదంటే ఆయన బ్రతుకున్నారో లేదో తెలియటం లేదు. ఆ దురదృష్టం నాది దివాంజీ. ఎదిగిన కొడుకుని, మహాలక్ష్మి లాంటి కోడల్ని దూరం చేసుకున్నాను. తెల్లదొరల కోసం కన్నతల్లి లాంటి మాతృదేశానికి ద్రోహం చేసిన నేను ఇలా ఒంటరితరమైన శిక్ష అనుభవించి తీరాల్సింది. ఇంత ఆస్తి ఉన్నా వారసులు లేక, ఇంత సంపద ఉన్నా మనశ్శాంతి లేక జీవచ్ఛవంలాగా బ్రతుకుతున్నాను దివాంజీ. డ్రైవర్, అయ్యగారు ఇక్కడ పనులు చూసుకుని త్వరగానే వచ్చేస్తానండి. అలాగే. ఉంటానండి. మంచిది. నమస్కారం భూషణ గారు. నమస్తే. వేటకు వెళ్ళాను పార్వతి. ఒక్క పెట్టైనా దొరకలేదు. నిరాశతో తిరిగొస్తుండగా అందమైన ఈ పిట్ట కంటికి కనిపించింది. నువ్వే ప్రాంతానికి వచ్చిన క్షణం నుంచి నా కళ్ళు నిన్నే వెంటాడుతున్నాయి. కుర్రాడు తిరిగి రాడు. అయ్యగారి ఆస్తికి వారసుడు లేడు. గొప్ప అవకాశం వాడుకోరా వరహాతారా. లేకుండా మనిషి అంతరించిపోతుందేమో భయపడ్డారు కదా. ఇంకా భయం అక్కర్లేదు బాబు. ఎంతో కష్టపడి వెతికి మనల్ని తీసుకొచ్చాను. ఇతరే బాబు, మన చిన్నబాబు గారి అబ్బాయి రమేష్. రమేష్? అవును బాబు, మన రాఘవ గారి అబ్బాయి రమేష్. బాబు, తాతగారి కాళ్ళకి దండం పెట్టు. 5 నిమిషాలు ముందే వచ్చిన కారణం? 5 నిమిషాలు ముందుగా ఈ క్లియోపెట్రా కోసం వచ్చాను. 5 నిమిషాలేనా? Well, in 5 minutes you can learn a hell of a lot of things, you know. డైమండ్ బిజినెస్ గురించి నీకు తెలుసా? What? Ah, my name is Diamond Richard.
ఎన్నో బిజినెస్లు చేశాను బట్ రన్నింగ్ ట్రైన్లో బిజినెస్ చేయటం ఇస్ మై ఫస్ట్ టైం. నీ బిజినెస్ ట్రైన్లో పరిగెత్తాలిగా. You're a bloody humorous girl. డైమండ్స్ కన్నా అందమైన కళ్ళు, నిగనిగలాడే చిక్కలు. Holy smoke, Cleopatra, you're a beautiful girl and you deserve that name. డైమండ్సా క్లియోపాట్రా? Both of course. Rendo. అందం చూడగానే మూర్చిపోయే what do you call that? A రసికుడిని నేను. I'm a connoisseur of beauty, madam. And the price now. విలువ ఎంత? డైమండ్స్ వెల 5 లక్షలు. మరి క్లియోపాట్రా? ఎవరు? ఎర్ర గులాబీ. ఎవరు నువ్వు? ఎర్ర గులాబీ. ఎలా నమ్మేది? 5 లక్షల రూపాయలు తెచ్చాను, చూడండి. ఎవరు నువ్వు? Well, I told you I'm Red Rose, ఎర్ర గులాబీ. కాదు, నకిలీ ఎర్ర గులాబీ. సావటానికి సిద్ధంగా ఉండు. By God, this is preposterous. Well, I'd like to pray to my Lord God before I die. ఏంటి? చావటానికి ముందు దైవ ప్రార్థన చేసుకోవాలి, please. Thank you. Lord, forgive me of all my sins. And now, my dear man,